శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఎవరి జన్మ జాతకంలో అయితే రాహు అలాగే కేతు ప్రత్యేకంగా ఒకటే నక్షత్రంలో గనుక ఉన్నట్లయితే, ఇప్పుడు రాహు అలాగే కేతు ఎప్పుడు ఒకటే నక్షత్రంలో అస్సలు ఉండరు. వీళ్ళ ఇద్దరి లోపల ఎవరైనా ఒకరు, రాహు లేకపోతే కేతు ఒకటే నక్షత్రంలో కనుక ఉన్నట్లయితే, అంటే మిగతా గ్రహాలతో పాటు ఈ గ్రహం కూడా ఒకటే నక్షత్రంలో ఉన్నట్లయితే, ఎగ్జాంపుల్ చెప్తా, బుధుడు, శుక్రుడు, కుజుడు, దేవుగురు, బృహస్పతి, శని వీళ్ళందరూ ఒకటే నక్షత్ర స్వామి గనుక ఉన్నట్లయితే, అంటే శుక్రుడు నక్షత్రంలో గనుక ఉన్నట్లయితే, వీళ్ళందరూ తోడుగా రాహు కూడా ఉన్నట్లయితే, మీరు అప్పుడు గమనించండి, ఏ నక్షత్రాధిపతి నక్షత్రంలో కనుక ఇవన్నీ గ్రహాలు ఉన్నాయో అప్పుడు ఆ నక్షత్ర ఫలితాలు పూర్తిగా రాహు ఎక్కువగా ఇవ్వడానికి చూస్తుంటాడు. చెప్పాల్సింది ఏంటంటే, జాతకం లోపల నక్షత్రం చూసేటప్పుడు రాహు ఎవరి నక్షత్రంలో చాలా ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది. దాని అనుసారంగా రిజల్ట్స్ కూడా మారుతుంటాయి. శ్రీమాత్రే నమః.